యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర తర్వాత వచ్చిన వార్ 2 మూవీ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు అయితే గురి చేసింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాబోయే సినిమా కోసం చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ప్రశాంత్ తీసిన కేజీఎఫ్ 2 పార్ట్స్ అండ్ ప్రభాస్ తో తీసిన సలార్ ఈ మూవీలో ఆడియన్స్ ను చాలా విశేషంగా ఆకట్టుకున్నాయి. అందువల్ల తమ హీరో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీసే సినిమా సైతం ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ చాలా రోజులుగా వినిపిస్తుంది, కానీ ఇంకా దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ అయితే రాలేదు. అయితే ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ ను ఈ మధ్య తీస్తున్నారు. ఏకదాటిగా షూటింగ్ సాగింది. అయితే ఉన్నట్టుండి బ్రేక్ అయితే పడింది. ఎన్టీఆర్ తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్. దానికి సంబంధించిన షూటింగ్ కంటిన్యూస్ గా జరిగింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థకు గురయ్యారంట. కంటిన్యూగా షూటింగ్ లో పాల్గొనడం వల్ల వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్ కు అనారోగ్యం వచ్చిందని యూనిట్ మెంబర్స్ అయితే చెబుతున్నారు. అందువల్ల హీరో రెస్ట్ తీసుకున్నాకే షూటింగ్ స్టార్ట్ చేద్దామని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్ణయించడంతో బ్రేక్ అయితే పడింది. అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందవలసిన పని లేదని, రెస్ట్ లెస్నెస్ వల్ల ఎన్టీఆర్ కు అస్వస్థత కలిగిందని అంటున్నారు. ఆయన కోలుకోగానే మళ్ళీ షూటింగ్ యథావిధంగా సాగుతుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అత్యంత భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ 26 రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రజెంట్ గ్యాప్ రావడంతో షెడ్యూల్స్ లో మార్పులు ఖచ్చితంగా అవసరం. ఏదేమైనా ఈ మూవీ ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తారని అనిపిస్తోంది. ఈ మూవీతో తప్పకుండా ఎన్టీఆర్ ఒక బిగ్ హిట్ ను కొట్టేస్తారని ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ టైటిల్ తో ఎప్పుడు ఎలా జనం ముందుకు వస్తుందో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.